నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఆయన గెలవడం తప్ప ఈ గన్నవరం కాన్స్టిట్యూన్సీలో మరి మరోసారి గెలిచిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ కానీ వైసీపీ ఇప్పుడు ఈ రెండు పార్టీ ఒకటే పార్టీ సో రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో 6 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచేసింది. విజయవాడ రూరల్ మండలం కలిసి 3 సార్లు ఎన్నికలు జరిగితే బాపులపాడు విజయవాడలో రూరల్ మండలం కలిసిన తర్వాత 3 సార్లు తెలుగుదేశం గెలిచిన పరిస్థితి. నేను గన్నవరంలో 5 మాసాలు పనిచేసినప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చా, అవినీతికి పాల్పడాలా, రైతులకు కిక్ బ్యాక్ తీసుకోవాలా. మీ ఏ మీడియా సోదరుడైనా నేను అవినీతి చేశాను ఎక్కడ పత్రికలో రాసిన సందర్భం కానీ ఈవెన్ సాక్షి పత్రికలో రాసిన సందర్భం కూడా లేదు. సాక్ష్యాలు కూడా చాలా సాక్షి ఛానల్ కూడా మీ ద్వారా ఏ ఎన్నికలప్పుడు అభ్యర్థుల గురించి మీరు రాసిన కొండల్లో గారినో గుట్టల్లోనో అవినీతి చేశారనో ఏదో ఒకటి చేశారు, నా గురించి ఏం రాస్తారు అని ఎదురు చూస్తారు. నేను నా కష్టార్జితం బోనే ప్రకాష్ గారే నెంబర్ 1 స్థానంలో నిలబడతా. మంచి కిందకి వచ్చారు. నేను అసలు గన్నవరం లోకల్ కదా పోయినసారి మాటలు కూడా గన్నవరం లోకలే. గన్నవరం తాలూకు స్వగ్రామం గన్నవరం ఒక కోటి కూడా గన్నవరం సరే 4 రోజుల ఇప్పుడు 4 లోపల అనుకున్నా ఈ 8 సంవత్సరాల తర్వాత గన్నవరం ప్రజలు నాకు సొంత బిడ్డలు ఆదర్శించిన పరిస్థితి. అలాగే నాకు నుంచి చాలా గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేసిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో తెలిసింది. అలాగే ఈరోజు చాలా భారీ సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన 84 గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి అక్క చెల్లికి, ప్రతి అన్నకి, తమ్ముడికి